7 మినిట్స్ వీడియో అండి ఇది. వెంటనే అయిపోద్ది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టైలరింగ్ ఇప్పుడే నేర్చుకుంటున్న బిగినర్స్ కి బ్యాక్ డాట్స్ ఏ విధంగా వేయాలో 3 రకాలు చూద్దాము. అలాగే షేప్ బెల్ట్ లో 3 రకాలు ఎలా కుట్టాలో వెరైటీ చూద్దాం. ఓకేనా? చూడండి, బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి దాని మీదకి ఇంకో ఫోల్డింగ్ ఎక్కించి ఇలా 2 డాట్లు ఒకేసారి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, డాట్ ని ఈ విధంగా వేసాను. డాట్కి మనకి ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలంటే ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ డాట్కి పావించు తీసుకోవాలి. పావించు తీసుకుంటే అరెంచ్ అన్నమాట. అటు పావించు ఇటు పావించు అరెంచ్ డాట్కి వెళ్తుంది. సేమ్ 2 డాట్లకి ఈ విధంగా తీసుకుంటే 1 ఇంచ్ క్లాత్ వెళ్తుంది అన్నట్టు. కటింగ్లో 1 ఇంచ్ తీసుకుంటాం కదా బ్యాక్ డాట్స్కి, అలా సరిపోద్ది. ఇక హైట్ వచ్చేసి లో సైజుకి 3.5, మీడియం సైజుకి 4, పెద్ద సైజుకి 4.5. అంతకు మించి హైట్ ఉండదు, ఇంతకన్నా తక్కువ ఉండదు. ఓకేనా? ఇది మీడియం సైజు కాబట్టి 4కి రానిచ్చేసాను హైట్. ఇక్కడ హైట్ సైజు అంటే బ్లౌజు హైటు తక్కువ ఉందనుకోండి, అంటే 13 ఉందనుకోండి, 3.5కి వేసేయండి డాటు. అదే 14.5 ఉందనుకోండి 4కి వేయండి. 15.5 ఉంటే మీకు 4.5కి వేసుకోవాలన్నట్టు. డాట్లు వేసాక అప్పుడు నడుం పట్టి అతికితే మీకు ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఈ విధానంలో మెయింటైన్ చేస్తే. ఓకేనా? అంటే ఖర్చులు బయటికి కనపడకుండా నడుం బెల్ట్ చాలా బాగుంటుంది వెనకాల. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా. చాలా మంది నడుం పట్టి అతికేసాక డాట్లు వేస్తారు. మీకు ఎలా కుదిరితే అలాగే వేసుకోవచ్చు, కానీ కొలతలు మాత్రం ఇంతే. రెండవ విధానంలో మిడిల్లో మార్కింగ్ చేసుకుని బ్యాక్ డాట్స్ కి ఎంత దూరాల్లో వేయాలనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని వేసుకోవచ్చు. ఇది కూడా రెండు డాట్లు ఒకేసారి వేసే వీలుగా వస్తుంది క్లాత్. అయితే ఇక్కడ నడుం పట్టీలాగా అతుకుందేంటి అనుకుంటున్నారా ఫ్యాబ్రిక్? అదేంటంటే బ్లౌజ్ హైట్ పెంచమన్నారు వాళ్ళు. నేను మర్చిపోయాను అనమాట. మర్చిపోయి కట్ చేసేసాక గుర్తొచ్చాక అప్పుడు మొక్కని కింద 1 ఇంచు అతికేసాను. అందుకే అలా అతుకొచ్చింది. దానికోసం ఏమనుకోవద్దు. అంటే లైనింగ్ కట్ చేసేసాను మర్చిపోయి. అది అసలు ఫ్యాబ్రిక్ కట్ చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది కాబట్టి సరిపోయింది. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి టైలరింగ్ లో. మనం కవర్ చేసుకునే దాంట్లోనే ఉంటది. తప్పులు చేయని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. వాటిని సరి చేసుకోవడమే నిజమైన టైలరింగ్. సాధ్యమైనంత వరకు మన చేతిలో ఉన్నది 90% లెవెల్ చేసుకునేలాగా ఉండాలి మన థాట్స్, ఎప్పుడు కూడా ఆలోచనస్. ఓకేనా? అంతేగాని భయపడకూడదు. చూడండి, 3వ విధానం చూద్దాం. టేప్ కొలతలతోటి ఎప్పుడు కూడా బ్యాక్ డాట్స్కి దూరాన్ని మిడిల్లోంచి 4కి మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి 1 ఇంచ్ క్లాత్ తీసుకుని డాట్ హైట్ లాగేయాలి. ఓకేనా? ఇవి 3 విధానాలు. 3 విధానంలో మీకు ఏది బాగుంటే అది ఫాలో అవ్వచ్చు. బిగినర్స్ ఎప్పుడు కూడా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, బ్యాక్ డాట్స్ ఎప్పుడు కూడా మనం కటింగ్లో బ్యాక్ డాట్కి 1 ఇంచ్ తీసుకుంటాం కాబట్టి అందులో అరెంచు ఒక డాట్కి, అరెంచు ఒక డాట్కి క్లాత్ వెళ్ళేలాగా డాట్లు వేసుకోవాలి. హైట్ మాత్రం లో సైజుకి 3.5, మిడిల్ సైజుకి 4, పెద్ద సైజుకి అంటే బ్లౌజ్ హైట్ సైజులు అనమాట ఇవి 4.5కి వేసుకోవాలి డాట్ హైట్. అంతే, క్లియర్. చూడండి, ఈ విధానం నేను ఎక్కువ వేస్తాను, నాకు అలవాటు అన్నమాట. ఇది ఫోల్డింగ్ హ్యాండ్స్ తోటి ఇలా ఫోల్డ్ చేసి వేసేయడం బాగా అలవాటు అన్నమాట. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకేసారి 2 డాట్లు వేయడానికి కూడా సహాయపడుతుంది. చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసింది పైకి వెళ్ళిపోద్ది అనమాట, మడత లైను ఆ విధంగా వేసేసుకోవాలి. మధ్యలో వచ్చింది చూడండి మనకు ఫోల్డింగ్, అది అడ్జస్ట్ చేసుకోవాలి 2 డాట్లు కరెక్ట్గా వచ్చేలాగా అన్నట్టు. అంతే, డాట్లు లాగేసుకోవడమే. ఈ విధానాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు అంటూ ఒక ఆలోచన ఉంటుంది అనేసి, ఇన్ని రకాలుగా వేస్తారా అనేసి. అవును, నా సర్కిల్లోనే చాలామంది ఫ్రెండ్స్ రకరకాలుగా వేస్తారు. అందరు స్టిచ్చింగ్ ఒకేలా ఉండదు. మీకు నచ్చింది, మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవుతారనేసి మీకు చూపిస్తున్నాను ఈ విధానం. సేమ్ అలాగే 3 రకాలు షేప్ డాట్స్ కూడా వేయడం చూద్దాం. చాలా మందికి షేప్ డాట్స్ మీద చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయి. పూర్తిగా మీకు అంటూ ఒక అవగాహన ఏర్పడుతుంది. అలాగే ఈజీ అనిపించేది మీరు చక్కగా ఫాలో అవ్వచ్చు. ఏమంటారు? ఫస్ట్ షేప్ బెల్ట్ నిజానికి ఇలాగే కుట్టేవారు. అసలు ఇది ఖర్చు బయటకు కనపడిపోద్ది. చాలా మందికి ఈజీగా ఉంటుంది. అంటే 1 నిమిషంలో షేప్ బెల్ట్ కుట్టడం అయిపోద్ది అన్నట్టు. ఈ విధంగా అతికేసి లైనింగ్ అండ్ అసలు ఫ్యాబ్రిక్ షేప్ బెల్ట్ అతికేసి ఇలా పట్టుకొచ్చి ఫ్రంట్ కుట్టేస్తారు. ఇది కుట్టినట్టే ఉండదు, అసలు 1 నిమిషంలో అయిపోయినట్టు ఉంటుంది. కానీ ఖర్చులు బయటకు కనపడతాయి కాబట్టి నేను ఇది మెయింటైన్ చేయను. కానీ ఈ విధానంలో స్టిచ్ వేసేవారు అనేసి నార్మల్ది ఇది అని చూపిస్తున్నాను మీకు. ఓకేనా? ఇది అసలు కష్టం అనిపించదు అనమాట. బిగినర్స్కి అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇలా కుట్టు వేసేసుకున్నాక పైన కుట్టేసుకోవాలి, అంతే, అయిపోయినట్టు. అణుగుతుంది అన్నట్టు పైన కుట్టు వేసుకోవాలి. ఓకేనా? ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ కుట్టినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, పెద్ద డాట్ని ఫోల్డింగ్ చేయాలి. కుట్లోకి రానివ్వకూడదు. కుట్లోకి వచ్చిందంటే అక్కడ సుంచులు ఏర్పడతాయి. అది చూడండి, షేప్ బెల్ట్ ఈ విధంగా నీట్గా అతికేసుకోవచ్చు. వెనకాల చూడండి ఖర్చు ఏ విధంగా కనిపిస్తుంది, అలా కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, ఇక 2వ విధానం చూద్దాం. అసలు
అసలు ఖర్చులు బయటకు కనపడకుండా నీట్గా ఉంటుంది. ఇదైతే నేను మెయింటైన్ చేసేది. ఇది చూడండి, కింద లైనింగ్ క్రాస్ బెల్ట్ పెట్టుకుని పైన అసలు ఫ్యాబ్రిక్ క్రాస్ బెల్ట్ పెడతాను. ఎదర ఒక సమోసా ఆకారంలో కొంచెం వదిలేయాలి క్రాస్ బెల్ట్ క్లాత్. వదిలేస్తే మీకు పట్టి సమానంగా వస్తాయి. పెద్ద డాట్ని అలా ఫోల్డింగ్ చేసుకుని అక్కడ నీట్గా కుట్టుకోవాలి. ఎప్పుడు కూడా మిడిల్లో మనకి ఫ్రంట్ ఉంటుంది కదా, అది క్రాసులు కిందకి దిగుతాయి. ఓకేనా, అవి అలా ఉంచేసి నీట్గా అవి ఖర్చుని అలా కట్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవడమే. దీనికి పైన కుట్టు వేయము, 2 కుట్లు లోపలే వేస్తాం క్రాస్ బెల్ట్కి, కింద కుట్టు వేస్తాం ఇలా ఫోల్డింగ్ చేసి అంతే. ఈ విధానంలో క్రాస్ బెల్ట్కి పైన కుట్టు వేయం, కానీ ఇది కట్టుకున్నాక చాలా బాగుంటుంది. అంటే పైకి లాగా క్లాత్ ఎత్తిపెట్టినట్లేదు పైన, అలా ఉన్నా కానీ ఇది కట్టుకున్నాక అనిచిపెట్టినట్టు ఉంటుంది ఇక్కడ ఈ ఏరియా అని చెప్పేది. ఇదిగోండి షేప్ అయితే వచ్చేస్తుంది కదా, ఇలా 2. ఈ విధానంలో వెనకాల కానీ ఎదర కానీ మీకు ఎలాంటి ఖర్చులు కనపడవు, చాలా నీట్గా ఉంటుంది. ఇలా మరి ఇంకో 3వ విధానం అయితే చూద్దామా. అసలు ఫ్యాబ్రిక్ క్రాస్ బెల్ట్ని ఈ విధంగా పెట్టేసుకుని ఒక కుట్టు వేసేసుకోవాలి చివరి వరకును. ఏంటంటే మనం ఫ్రంట్కి అటాచ్ చేస్తున్నాం అన్నట్టు. చూడండి, పెద్ద డాట్ని అలా ఫోల్డింగ్ చేసుకోవాలి చివరి వరకు కుట్టే. క్రాస్ బెల్ట్కి లైనింగ్ క్రాస్ని అతుకుతాం. లైనింగ్ క్రాస్ ఇంకో ముక్కు ఉంటుంది కదా మనకి, అది చివరిని అతుక్కోవాలి. ఈ విధానంలో కూడా చాలామంది ఈజీగా కుట్టేదైనా అలవాటు బట్టే ఉంటుంది. మనకు కొన్ని కష్టం అనిపిస్తుంది, కొందరికి కష్టం అనిపిస్తుంది, వాళ్ళే మనకు కష్టం అనిపిస్తుంది. కానీ ఎవరిది వాళ్ళకి ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధానం కూడా నా టైపే, కాకపోతే ఇలా ఫోల్డింగ్ చేసి ఏదైతే లైనింగ్ క్రాస్ బెల్ట్ దానికి అదికాం కదా, ఆ క్రాసులు ఉన్నాయి కదా, ఆ క్రాసుల మీద ఈ క్రాసులు పెట్టేసి నీట్గా కుట్టు వేసేసుకుంటారు. ఈ ఫోల్డింగ్ చేసింది లాగుతారు అన్నట్టు. ఇది మా ఫ్రెండ్ ఫాలో అవుతుంది ఎక్కువగా. ఈ ఖర్చులను అక్కడక్కడ కట్ చేసుకుంటే బాగా వంగి వస్తుంది మొక్క. చూడండి, ఈ విధంగా లాగేసుకోవడమే. ఇదంతా ఒక పని కింద అనిపిస్తుంది నాకు. ఇలా లాక్కోవడం ఎందుకు, అలా పెట్టడం ఎందుకు అనుకుంటాను నేను. నాకు ఈజీగా అనిపిస్తుంది. చూడండి, ఇది కూడా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే వెనకాల ఎదర కూడా మీకు ఎలాంటి ఖర్చులు కనపడకుండా. చూడండి, చివరిలో కుట్టు వేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఇలా 3 రకాలుగా మీరు క్రాస్ బెల్ట్ నీట్గా వేసుకోవచ్చండి. మీకు ఏది ఈజీ అనుకుంటే అది ఫాలో అవ్వచ్చు. కొత్త వారికి ఒక అవగాహన కోసం ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో అయితే. మరి ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ 3 విధానాల్లో మీరు ఏది ఫాలో అవుతున్నారు, మీకు ఏది ఈజీ అనిపిస్తుందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే, మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి, బాయ్.